మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉద్యాన పంటల సాగుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్, పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు. హైదరాబాద్ మైత్రి వనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విద్యా పోటీలను ప్రారంభించిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మహబూబాబాద్ రోడ్డులో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉద్రిక్త వాతావరణం మధ్య ఛత్రపతి మహారాజ్ విగ్రహాన్ని శ్రీ రామ్దాల్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరించారు. నంద్యాల వినయ్ రెడ్డి మాట్లాడారు. పక్కనే ఉన్నారు ఎవరు ఆకాష్. జై శ్రీరామ్. छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చేయడం అనేటువంటి చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి అరకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే మేమే ఆల్రెడీ నర్సంపేట పట్టణంలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు జరిగినాయి. కొన్ని అనివార్య కారణాలు ఆపడం జరిగింది. కానీ ఈరోజు మరి నంద్యాల వినయన్న గారి ఆధ్వర్యంలో ఈ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది మరి హిందుత్వానికి అన్ని మతాల కులాల వాళ్ళు కూడా అందరూ స్వాగతించాల్సినటువంటి విషయం. ఇవాళ వాస్తవంగా శివాజీ మహారాజ్ అనేటువంటి వారు ఏ ఒక్కరి ఒక మరాఠా యోధుడే కాదు, అన్ని మతాల కులాల వాళ్ళను కూడా ఆరాధించినటువంటి మహాయోధుడు. కాబట్టి ఈరోజు అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు కూడా హిందుత్వాన్ని చాటేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఇవాళ ఒక నర్సంపేట పట్టణంలోనే కాదు, మా అరకుల సంక్షేమ ఆధ్వర్యంలో గ్రామాన కూడా మరి మేము కూడా ఆల్రెడీ ఏంటంటే విగ్రహావిష్కరణలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అరాచకాలు అనేటువంటి ఎక్కడ కూడా కూలగొడతం చేస్తామనేటువంటిది ఎక్కడ లేదు. మేమేమన్నా పర్మిషన్స్ తీసుకోవాలని అనుకుంటే ఓన్లీ అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పర్మిషన్స్, తర్వాత పట్టణంలో అయితే పట్టణ కమిషనర్ల పర్మిషన్లు మాత్రమే తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దయచేసి ఏంటంటే ఇక్కడ మరి ఇంత అఘాయిత్యం జరగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే దయచేసి దీన్ని ఏంటంటే ఎవరు కూడా ఏంటంటే క్షమించొద్దు. మేమైతే దీన్ని అరకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇంకా కూడా అన్ని గ్రామాలలో అన్ని పట్టణ సెంటర్లలో కూడా ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ ఇంకెన్నో జరుగుతాయి చేస్తాం అని ఈ సందర్భంగా పాత్రికా మిత్రుల సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. PhD స్కాలర్, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. అదేవిధంగా మేము ఇక్కడ వినయన్న తన సొంత డబ్బులతోటి ఈ ప్రపంచంలో చాలామంది చాలా విగ్రహాలు పెట్టిర్రు, రకరకాలుగా చందాలు వేసి సొంత డబ్బులు కాకుండా వీళ్ళను డొనేటర్లను అడిగి విగ్రహాలు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ వినయన్న కష్టపడి సొంత డబ్బులు పెట్టుకొని ఈ డబ్బులు పెడితే తనకు వేరే రకం ఉపయోగపడుతుంది. కానీ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇద్దామని ఛత్రపతి శివాజీ పేరు మీద పెడితే మంచి ఉంటుందని అన్నీ అనుకొని మాకు కూడా ఫోన్ చేసి, అన్న మీరు కూడా రావాలి, మీ సహకారం కూడా కావాలంటే మేము మా శ్రీకాంత్ విద్యార్థి నాయకుడు
అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం వినయన్నకు సపోర్ట్గా వీడు ఖచ్చితంగా విగ్రహం పెట్టాలి. ఇది ఎవరికి మేము తీవ్రవాదుల విగ్రహాలు పెట్టట్లేం, లేకపోతే ఏదన్నా వేరే రకమైన విగ్రహాలు పెట్టట్లేం. దీనికి మత కులాలు లేవు, కుల వ్యవస్థ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ అందరూ సహకారంతో అందరు కలుపుకొని మేము విగ్రహం పెట్టాలని వినయన కంకణం కట్టుకుంటూ గత 2 సంవత్సరాలుగా దీని మీద పోరాడి ఈ విగ్రహాన్ని పెట్టాలంటుండు. కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్, ఇక్కడున్న సిఐ సార్కు, హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాల నుంచి నర్సంపేట గడ్డ పైన, ఎందుకంటే ఇదే కంటిన్యూస్గా మన ప్రాసెస్ అవుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను తెలియని వాళ్ళకు కూడా మళ్ళీ చెప్తున్నాను. నేను ఏ గవర్నమెంట్ కించపరుస్తలేను, కానీ వాస్తవంగా నేను హిందూ ఐడియాలజీకి సంబంధించిన వ్యక్తి పరంగా కూడా లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో కూడా ఇంత అరాచకాలు జరగాలి. మనస్ఫూర్తిగా నేను దయచేసి క్షమించాలి, రాజకీయాలు వాడద్దు అని చెప్తున్నాను. కానీ అనేక విగ్రహాలు పెట్టినాం పోయినసారి కూడా, కానీ ఇంత అరాచకాలు నేను ఎక్కడ చూడలేదు. మీరు అందరూ కూడా ఒక తాటిపైకి రావాలే. రేపు రాబోయే రోజుల్లో ఎవరికి బుద్ధి చెప్పాలో మీ విగీతగా వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీరామ్. నంద్యాల జిల్లా పాతముచ్చుమరిలో గ్రామ దేవతల ఆలయాల ప్రతిష్ట వైభవంగా జరిగింది. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి దేవి, శ్రీ మషమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల నూతన ఆలయాలు విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతల దీవెనలే దేశాభివృద్ధికి పునాది అని ఎంపీ శబరి పేర్కొన్నారు. రాష్ట్ర దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమస్కారం. ఈరోజు ముచ్చుమరి గ్రామంలో పెద్ద ఎత్తున ఈరోజు అందరము ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు అందరము కూడా కలిసి ఇక్కడ గుడి ప్రతిష్ట, మారమ్మ గుడి, చౌడేశ్వరి దేవి, అట్లే గంగమ్మ తల్లి గుడి ప్రతిష్ట చేసి ఈరోజు పెద్ద ఎత్తున అందరికీ, ఊర్లో వాళ్ళందరికీ ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఊరి వారిపైన, అట్లాగే మన నంద్యాల ప్రజలపైన, ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఆమె అన్నదానికి నేనేమంటాను, ఆమె అభిప్రాయం ఆమె. కానీ ఒకటి అప్రిషియేట్ చేస్తున్నాను నేను, ఆమె పార్లమెంట్లో న్యాయం చేస్తూ ఉంది. నేను ఆమెకు ఇచ్చిన, నా అనుభవంలో నేను ఇచ్చిన సలహా ఒకటి ఏమంటే 100% అటెండెన్స్ ఉండాలి. సబ్జెక్ట్ ఏది అవకాశం వచ్చినా వదలకుండా పార్లమెంటు దృష్టికి తీసుకుపోవాలి. అదే తీసుకుపోతున్నాయమ్మ. ఒక రికార్డు స్థాయిలో ఆమె సబ్జెక్ట్స్ మాట్లాడుతూ ఉంది. టైం కూడా ఇస్తున్నారు ఆమెకు. ఆమె ఒక డాక్టర్, ఎడ్యుకేటెడ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. అదే రకంగా లాంగ్వేజ్ కూడా ఒక టచ్ ఉన్నటువంటి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నటువంటి ఒక లేడీ ఎంపీ ఆమె, మహిళా ఎంపీ. ఈరోజు సగము జనాభా ఉన్నటువంటి మహిళలు, వాళ్లకు రాజకీయాల్లో కూడా పెద్ద పీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలాలు అయిపోయినాయి. మొగోళ్ళు ఏ కండలు తిప్పుకుంటే తిరిగిన కాలాలు కాదు ఇప్పుడు. ఆడోళ్ళని ఎటబట్టే అట్లా తన్ని ఇంట్లో పేను మాదిరి కుర్చీ ఇంట్లో కూర్చోబెట్టే కాలం కాదు ఇది. ఆడవాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయమ్మ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లేడీ, ఎడ్యుకేటెడ్ లేడీస్ ముందుకు రారు రాజకీయాల్లో. వాళ్ళ అమ్మ, నేను, కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్త అందరూ కలిసి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే రాజకీయాల్లోకి వచ్చింది. ఒక ఎఫెక్టివ్గా తీసుకెళ్తా ఉంది. ఒక మంచి భవిష్యత్తు ఉండాలనే మా కోరిక. మహిళలు లేనిది ఏం రాజకీయం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు మహిళలు లేనిది? మహిళల ఓటర్సే ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో. వాళ్ళే సరి అయిన నిర్ణయం తీసుకుంటున్నారు. బలం కూడా వాళ్ళకే ఎక్కువ ఉంది. వీళ్ళల్లా మగోళ్ళు చాలా మంది తాగి లివర్లు చెడిపోయి ఊకిట తొప్పితే కింద పడేటట్టున్నారు. ఆడవాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. ఒక గుంసా కొట్టి ఆడపోయి పడతారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. తాగుడుకు దూరం చేయాలి వాళ్ళని. వ్యసనాలకు ఇంకా ఆడవాళ్ళు నేర్చుకునేది ఏముందో వల్ల వాళ్ళను కూడా ఏమన్నా మారుస్తారో ఏమో తెలియదు. ఆ దేవతలు ఇంతవరకు తాగడం మొదలు పెట్టలే. వాళ్ళు కూడా తాగితే కష్టం. కానీ బలం మాత్రం వాళ్ళకన్నా ఎక్కువ ఉంది మగవాళ్ళ కంటే. లివర్ చెడిపోయింది, ఏం చేస్తాం? కాబట్టి ఆడవాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆర్మీలో కానీ, డిఫెన్స్లో కానీ ఆడవాళ్ళదే పై చేయి, ఎడ్యుకేషన్లో పై చేయి వాళ్ళదే, పాలిటిక్స్లో కూడా పై చేయి కావాలన్నది
నా యొక్క దృఢ సంకల్పం. దాంట్లో అన్ని పార్టీలు కూడా ప్రోత్సహించాలి అన్నదే నేను కోరేది. ఇంకా గ్రామ పెద్దగా, కుటుంబ పెద్దగా నేను మరొక్కసారి చెప్తున్నా, తప్పుదోవలో నడసొద్దండి. కాదు రా నాయన, అందరం కలిస్తేనే బలం రా నాయన, కలవండి రా నాయన అని పిలుపునిస్తాను. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ అన్వేషణగా పేరుగాంచిన యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తన మరో ఖాతా ద్వారా స్పందించిన అన్వేష్, ఒక అకౌంట్ పోయినా నాకేం నష్టం లేదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. యూట్యూబ్ నుంచే నెలకు లక్షల్లో ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. మతపరమైన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమా? ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి? తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది. పనికొచ్చే పనులు చెయ్యండి రా. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా? ఏదైనా లింక్ ఇచ్చానా? నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అది ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత, 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎత్తి పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు. సత్యం అల్లా కూడా చెప్పిండా. నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. అది దాచుడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతే ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బగ్నరా, రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్టాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కృష్ణశీల రాయితో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. రేపు జరగనున్న ఈ వేడుకలో స్పీకర్ గారు, మంత్రులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. 2,15,00,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా టూరిజం నుంచి కూడా 5 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి రవాణా సౌకర్యం కొరకు కూడా ఒక 75 కోట్ల రూపాయలు రవాణా సౌకర్యం కొరకు కూడా ఇచ్చి ఈ ప్రాంతంలో మాడవీధులు 4 వైపులో డబుల్ రోడ్లు, డ్రైనేజ్, లైటింగు, అదేవిధంగా అన్ని అంగులతో కూడినటువంటి ఈ యొక్క మరి కోటప్ప కొండ నుంచి కృష్ణశిల రాయిని తీసుకొచ్చి ఈ భూమి ఉన్నంత కాలం లక్షల సంవత్సరాలు ఉండే విధంగా గర్భగుడిని, మండపాన్ని నిర్మించుకొని పునర్ప్రతిష్ఠ కార్యక్రమము నిర్వహించుకోవడం ఈ ప్రాంత ప్రజలు, అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా, ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గం, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడం. స్వామివారి ప్రత్యేకత కూడా ఏదైతే ఆరోగ్యం బాగాలేకున్నా వచ్చి నిద్రలు తీసుకోవడానికి గదులు లేక, వాష్రూమ్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మరి భక్తులకు గదులను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎలాంటి మరి ఇబ్బంది లేకుండా స్వామివారి దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాలుగా ఈ యొక్క సౌకర్యాలు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే కొరకు మళ్ళీ వచ్చే హోలీ పౌర్ణమి బ్రహ్మోత్సవాల వరకు పూర్తి దశలో అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం ఉంది. ఆ స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి ప్రజల సహకారం, అన్ని వర్గాల ప్రజల సహకారం కూడా ఆ స్వామి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వామి
ఈరోజు అంతర్యామి అన్ని వర్గాల ప్రజలకు సర్వలోకానికి ఆ స్వామి ఆశీస్సులు కలగాలంటే ఈ నియోజకవర్గం జిల్లాలో పుట్టినటువంటి బిడ్డ విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ అందరు కూడా మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కాండి. ప్రజల సహకారం కూడా ఉంచి ఈ అభివృద్ధిలో భాగస్వాములై స్వామి వారి కృప ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతిష్టాపన కార్యక్రమానికి రేపు ఎవరెవరు వస్తారు? రేపు చిన్న జిఆర్ స్వామి గారి చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమం, వేద పండితులు, అదేవిధంగా మరి శాస్త్రం తెలిసినటువంటి పండితులందరి చేత ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తుంది. రేపు శాసనసభాపతి స్పీకర్ గారు, మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు, ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇచ్చేసి ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి, అదే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా స్వామి వారి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొంది మరి ఇంకా ఇతరతర ప్రాంతాల వారిగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు విచారణకు రావాలని నోటీసులు. ఈ నెల 25, 26న విచారణకు రావాలని నోటీసులు. ప్రలోభాలకు లోనై ఫిరాయించారన్న వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు నోటీసులు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బంగారి నరేష్ తన కుమారుడు లక్కీతో కలిసి గుండం రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో తండ్రి కొడుకులిద్దరూ కలిసి లయబద్ధంగా డ్యాన్స్ చేశారు. తండ్రి కొడుకులు ఇలా కలిసి డ్యాన్స్ చేయడం చూడడానికి ఎంతో కనువిందుగా ఉందని స్థానికులు ప్రశంసించారు. చిన్న వయసులోనే లక్కీ ప్రదర్శించిన ప్రతిభ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోటంచ క్షేత్రం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి వారి అమృత హస్తాలతో శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ పునఃప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చారు. యాదాద్రి తరహాలో 15 కోట్ల రూపాయల కృష్ణశీలలతో నిర్మించిన ఈ ఆలయం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఎమ్మెల్యే గొండ సత్యనారాయణరావు ప్రత్యేక చొరవతో మొత్తం 74 కోట్ల నిధులతో ఈ క్షేత్రం సర్వంగా సుందరంగా రూపుదిద్దుకుంది. కడవలితో తవ్వుతుండగా స్వయంభువుగా వెలిసిన శ్రీ నారసింహుడు క్షేత్రంలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.